హాయ్ అండి, అందరికీ నమస్కారం. దైవం మానుష రూపేణ అన్నారు కదండి. ఈ భూమిపైన ఈ మధ్య కాలంలో జన్మించి ప్రేమ, శాంతి, సహనం, ధర్మం లాంటి పదునైన అస్త్రాలతో మన యొక్క ఆంధ్ర తెలుగు జాతి కీర్తిని దశ దిశలా చెప్పి ప్రపంచంలోనే అన్ని దేశాల్లో దాదాపు 130 దేశాల్లో తన భక్తులను కైకొన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య లీలలను మనం ఇప్పుడు శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. మనము సాయిరాముని యొక్క మహిమలు తెలుసుకున్నాం. మరి మన అనుభవాలు కూడా దీనికి జోడించినట్లయితే నవవిధ భక్తి మార్గాలకి ఇది కొంచెం ఉపయుక్తం అవుతుందని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు రాజరాజేశ్వరి. నేను స్వామి ఫోల్డ్లోకి ఎప్పుడు వచ్చానో నాకే గుర్తు రావట్లేదు. అయితే 2 అనుభవాలు చెప్తాను. నేను నా జీవితంలో జరిగిన అనుభవాలు 2 చెప్తాను నేను. ఎందుకంటే ఎవరిదో చెప్పడం కంటే నా స్వానుభవం చెప్పినట్లయితే అది నేను చెప్పడానికి సులువుగా ఉంటుంది, దానికి కొంచెం అధికారికంగా కూడా ఉంటుంది. అందుకని నేను 2 విషయాలు చెప్తాను. నాకు తెలిసిన ఒక చిన్న బాబు ఉన్నాడు, 2.5 సంవత్సరాల బాబు. వాడు ఆడుకుంటూ ఇనప నిచ్చెన లాంటిది ఆడుతూ కాలు మీద వేసుకున్నాడు. వాడు ఏం చేయాలో తెలియట్లేదు, గుక్కపట్టి ఏడుస్తున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి లేదు, రాత్రి అయింది, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం జరిగిందో తెలియట్లేదు. వాడికి ఇమ్మీడియట్గా వాడికి ఏదైనా జరగాలి. వాడికి నాకు తోచినది విభూది, స్వామి విభూది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో స్వామి విభూది తీసుకొచ్చి బాబు కాలు మీద రాసి నోట్లో వేసి, అమ్మ భయపడద్దు, ఫస్ట్ ఎయిడ్ అయితే ఇదే, ఎవరికైనా కానీ ఎటువంటి పరిస్థితులను కానీ ప్రథమ చికిత్స ఏదైనా ఉంటే అది విభూది. దీనికి ఎంత మహిమ అంటే ఎవరికైనా కానీ మనం ప్రత్యక్షంగా వేయకపోయిన వారిని తలుచుకొని వారికి కానీ మనమే కానీ వేసుకున్నా కూడా ఆ మహిమ అత్యద్భుతంగా ఉంటుంది. ఆ బాబుకి తెల్లారేసరికి అది వాపు తగ్గడము, ఏం పెద్ద సమస్య ఏం లేకుండా అది వెనక్కి వెళ్ళిపోవడము, అది తగ్గిపోవడము, ఆ గాయం మానిపోవడం అన్నీ జరిగాయి. ఇది విభూది మహిమగానే నేను తప్పనిసరిగా నమ్ముతాను. ఎందుకంటే ఇనపనిచ్చిన చిన్న 2 ఏళ్ల పిల్లాడి కాలు మీద పడి రాత్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడికి విభూది వేసి తెల్లారిన తర్వాత వాడు నార్మల్గా ఉండడం అనేది పూర్తిగా సాయిరాముని ఆయన దీవెన, అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. నా కళ్ళెదురుగా జరిగింది. 2వది, పుట్టపర్తిలో మాకు సర్వీస్ వేసినప్పుడు ఈ మధ్య కిందటి సంవత్సరమే నాకు హాస్పిటల్లో వేశారు, జనరల్ హాస్పిటల్లో సర్వీస్ వేశారు. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా నేను ఒక డిపార్ట్మెంట్లో చేసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నాకు మెటర్నిటీ వార్డ్ అలాగే చైల్డ్ కేర్ అక్కడ నన్ను వేశారు. 2 గంటల తర్వాత అక్కడ ఉండేదాన్ని. ఒకరోజు ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి బాధపడుతోంది. ఏమా ఎందుకు బాధపడుతున్నావు అంటే, నా కోడలు ప్రసవానికి సిద్ధంగా ఉందమ్మా, ఆమెకి నార్మల్ డెలివరీ అవ్వదంటున్నారు, సిజేరియన్ చెయ్యాలంటున్నారు, వాళ్ళ అమ్మకేమో ఏమీ చేత కాదు, ఈ అమ్మాయికేమో మొదటి కాన్పిది, పిల్ల చిన్నపిల్ల, ఇప్పుడు ఈ పిల్లకి సిజేరియన్ అయితే నేను కూలికి వెళ్ళకపోతే ఇంట్లో గడవదు, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లని నేను ఇక్కడ చూసుకుంటూ ఉండగలను అంది. నా చేతుల్లో అప్పుడు విభూది తప్ప ఏమీ లేదు. అమ్మ నువ్వేమీ కంగారు పడకు, నా నమ్మకంతో నేను చెప్తున్నాను, నేను భయపడకు, ఈ విభూది పొట్ట మీద రాయి, పిల్ల నోట్లో వేసి రాత్రి తెల్లవార్లు నీకు గుర్తున్నంతసేపు సాయిరామ్ చేయి, నేను రేపు వస్తా శుభార్త చెప్దు కానీ అన్న. ఏదో నమ్మకం నాకు, స్వామి చూసుకుంటారులే అని మనసులో మాత్రం ఖచ్చితంగా దండం పెట్టుకున్నా. స్వామి నేను నిన్ను నమ్ముకుని వీరికి విభూది ఇస్తున్నాను, నేను అది నా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయొద్దు తండ్రి అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఆ రోజు అనుకున్నాను కూడా, వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు చూసినా ఇదే చీరతో కనిపిస్తారు అనుకున్నాను కూడా. కానీ విచిత్రంగా మర్నాడు మధ్యాహ్నం నేను డ్యూటీకి వెళ్ళేసరికి ఆ స్త్రీ అదే చీరతో కనపడింది. లేకపోతే నేను గుర్తుపట్టలేకపోయిండేదాన్ని, ఎందుకంటే ఆమె పేరు కూడా నేను అడగలేదు. వెళ్ళేసరికి అక్కడ డ్యూటీలో ఉండే వేరే వాళ్ళని అడిగా రిసెప్షన్లో, జనరల్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డ్ దగ్గర, ఇవాళ డెలివరీ అయ్యిందా, ఒక అమ్మాయికి సిజేరియన్ అయ్యి ఉండాలి, ఆ అమ్మాయికి డెలివరీ అయిందా అంటే 3 కేసులు ఉన్నాయండి, ఏ కేసో మాకు తెలియదు, మీరు కావాలంటే మెటర్నిటీ వార్డు లేబర్ రూమ్కి వెళ్ళండి అన్నారు. గబగబా నేను మెట్లెక్కుకుంటూ పైకి వెళ్ళేసరికి తల్లి బిడ్డ సుఖంగా ఉన్నారు. ఆవిడ నన్ను చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చింది.
ఆ చీర వల్ల నేను ఆవిడ గుర్తుపట్టగలిగా. ఎందుకంటే ముందు రోజు అదే చీరతో నేను మనసులో అనుకున్నా కూడా ఈవిడేంటి ఎప్పుడు ఇదే చీరతో ఉందని. అందుకనే నేను గుర్తుపట్టగలిగా. అమ్మ నువ్వు అన్నట్టయింది, నువ్వు అలా వెళ్ళావు, నిన్న రాత్రికి నార్మల్ డెలివరీ అయింది, అబ్బాయి పుట్టాడు అని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పింది. వెంటనే నేను స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. ఎందుకంటే నమ్మినందుకు అది వమ్ము కాలే, అది స్వామి విభూది మహిమ. అటువంటి స్వామి విభూదిని మనమందరము కూడా ప్రసాదంగా భావించి పరమం పవిత్రం అంటూ స్వీకరిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. చూశారు కదా ఆ అపార కరుణామయుడైనటువంటి శ్రీ పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి లీలలను. మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓం సాయిరామ్.